అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. వారు రాసే మాటలకి తిరుగులేదు, వారు రాసే కథలకి ఎదురులేదు. వారి మాటల్లో అర్థం ఉంటుంది, కథల్లో పరమార్థం ఉంటుంది. వారి రచనల్లో నవ్వులుంటాయి, హాస్యపు గుడికలుంటాయి, కొత్త కొత్త ప్రయోగాలు ఉంటాయి. మనం రోజు దైనందిన జీవితంలో వాడే ఊతపదాలు చాలా వారే సృష్టించారు. క్లుప్తంగా చెప్పాలంటే వారి కథల్లో రచనల్లో జీవితమే ఉంటుంది. అందుకే వారు 100కి పైగా సూపర్ హిట్ సినిమాలకి జీవం పోస్తూ చాలామంది దర్శకులకి లైఫ్ ఇచ్చిన గొప్ప రచయిత, అందరికీ సుపరిచితులు శ్రీ దివాకర్ బాబు గారు. వారి ప్రయాణం ఎలా మొదలైంది, మరి కలంతో రాయడం మనసుతో రాయడం ఈ రెండింటికి తేడా ఏమిటి తెలుసుకుందాం వారితో మాట్లాడుతూ. నమస్కారం సార్. నమస్కారం. చాలా అదృష్టం మీతో ఇలా ఇవాళ మాట్లాడడం. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే ప్రయత్నం సార్ ఇవాళ. అదే ఎందుకు, ఏమిటి, ఎలా అంతే. మీ జీవితం మొదలైంది ఐ థింక్ మీ రచనా జీవితం 70వ దశకంలో. 74. ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీతో ఇంటర్వ్యూ. అంతే సార్. సరే, 5 ఏళ్ళప్పుడు మొదలు పెట్టారా అని అడగాలనిపిస్తోంది మీరు రాయడం. ఎందుకంటే మీకు ఎన్నేళ్ళు ఉంటే మీరు 50 సంవత్సరాల రచనా జీవితమే ఉంది. మా ఇంట్లోనే ఏమంటారు చూడండి, అది సినిమా డైలాగ్ లాగా బ్లడ్లోనే ఉంది. బ్లడ్లోనే ఉంది అంటే మా నాయనమ్మ గారు పొద్దున్న లేచి కృష్ణారామ అనుకోవడం లేదు ఆవిడికి. పొద్దున్న న్యూస్ పేపర్ చూడటం, ఏ అకేషన్ అయినా కూడా పాటలు రాయటం. ఆ అకేషన్కి కాఫీ మీద, టీ మీద, వీటి మీద కూడా పాటలు రాసేవాళ్ళు ఆవిడ. అట్లా ఆవిడ రచయిత్రి. మా నాన్నగారు ఆయన ఎంఏ, ఎల్ఎల్బి, బీకామ్, బిఎడ్. సో ఆయన రైటరు, ఆయన యాక్టరు. అంతకుముందు చాలామంది ఉన్నారు వంశంలో. అస్సలు ఏంటంటే అసలు ఈ అష్టావధానం అనే అవధానం ప్రక్రియ, అవును, అది కనిపెట్టింది మా తాతగారే. అది కనిపెట్టిందే మా తాతగారు. కనిపెట్టింది మాడభూషి వెంకటాచారి గారు. అంటే మా తాతగారు అంటే ఇమ్మీడియట్ తాతగారు కాదు, ముత్తాతగారు. అంటే ఆయన ఉన్న బిల్డింగ్ కూడా గుంటూరులో నేను చూశాను. యాక్చువల్ నూజివోడి సంస్థానంలో ఉండేవారు ఆయన ఫస్ట్ అసలు అవధానం అనేది కనిపెట్టింది. కాబట్టి ఏంటంటే బ్లడ్లోనే ఉంది రచన అన్నది. దానితో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాటకాలు వేయటం, ఆ నాటకాలకి వెళ్ళటం వల్ల పౌరాణిక సంబంధమైన సబ్జెక్టులు అవగాహనకు వచ్చాయి. కృష్ణుడు అనేవాడు ఉంటాడు, భీముడు అనేవాడు ఉంటాడు, ఈ పాత్రలు ఇవి, ఈ కథలు ఇవి అని చిన్నప్పుడే ఆ కథలు తెలిసాయి. ఆ తర్వాత అట్లా నెమ్మదిగా యాక్టింగ్లో దిగి చిన్న చిన్న నాటికల్లో వాటిలో వేషాలు వేస్తూ, కాలేజీల్లో డ్రామాల్లో యాక్ట్ చేసి, తర్వాత తెలియకుండానే రచయిత అయ్యా. అది ఎందుకు అయ్యానో తెలియదు. ఇది ఒక చాలా పెద్ద విస్తారమైన అంశం కదా సార్. నాటకాలు అంటే మీరు నటించవచ్చు, నాటకాలు రాయొచ్చు, పాటలు రాయొచ్చు, మాటలు ఏదైనా చేయొచ్చు. ఇందులో ఇది నేను చేయబోయే పని అనే ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఎప్పుడు వచ్చింది మీకు? మంచి ప్రశ్న అడిగారు. నేను బేసికల్గా యాక్టర్, తర్వాత డైరెక్టర్ నాటకాల్లో. అది చేసిన తర్వాత మనకి ఎవరిస్తారు కొత్త నాటకాలు? అప్పటికి లబ్ధ ప్రతిష్ఠులైన నాటక రచయితలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచి టీములకి ఇస్తారు, పెద్ద టీములకి. మనకెవరు? సో మనకే మనం ఏదో ఒకటి రాసుకోవాలి అంటే ఈ లోపల ఎవరో అడగటం, రాయటం జరిగాయి అనుకోండి. నేనే డైరెక్ట్ చేసేవాడిని, నేనే యాక్ట్ చేసేవాడిని, కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళం. అయితే ఏమైందంటే నేను బ్యాంకులో ఉద్యోగం, నాకు ట్రాన్స్ఫర్లు ఉండేవి. ఇక్కడ టీంను ఫామ్ చేసి అంతా తయారైన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యేది. నేను వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోతే మళ్ళీ ఈ టీంలో నా క్యారెక్టర్ కోసం వాడిని ఎత్తుక్కోవాలి, మళ్ళీ మొదలు పెట్టాలి. సో ఇట్లా కాదురా, సో యాక్టింగ్కి స్వస్తి అని చెప్పేశారా? అయ్యో, డైరెక్షన్ స్వస్తి వద్దు, ఇంకోటి మూడోది ఏంటి రచన, దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో మన ఉద్యోగం అనుకుంటుంది, మనం ఫ్రీ టైంలో రాసుకోవచ్చు, సెలవులు పెట్టక్కర్లేదు అనే ప్రాసెస్లో రచనలో ఫిక్స్ అయ్యాను. అగ్రిమెంట్ మీ జీవితంతో, నాకు సంపాదన ఆగకూడదు, ఎందుకంటే దప్పలు మరి లేదు. అవును, కరెక్ట్. బ్యాంక్ ఉద్యోగం తప్ప వెనకాల వీపు, ఈ రెండు తప్ప ఇంకేం లేవు. సో ఏం చేయాలి? కానీ ఇది ఆగట్లేదు, రచన ప్రవాహం అనేది లోపల నుంచి వచ్చేది ఆగట్లా. సో బ్యాంక్ ఉద్యోగం అయితే సాయంత్రం ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చాక రాసుకోవచ్చు, రాయటం కోసం సెలవు పెట్టక్కర్లే. అవును అవును.
అందువల్ల అట్లా ఆ రచనలో ఫిక్స్ అయిపోయి నాటికలు రాయటం, నాటకాల్లో పేరు రావటం, నాటకాల్లో పేరు వచ్చిన తర్వాత సినిమా వాళ్ళు పిలవటం, అలా జరిగింది. ఒక మాట అంటారు సార్, పింగళి గారి తర్వాత అంటే వారి శైలిలో అంత అన్ని జానర్స్ రాసిన వ్యక్తుల్లో చాలా కొద్దిమంది రచయితలు ఉన్నారని. నేను చాలా రాశాను. మీరు వారిలో ఒకరు, బహుశా మీరు మాత్రమే ఉన్నారనిపిస్తుంది. ఏమో అది కూడా కరెక్ట్ ఏమో అయి ఉండొచ్చు కూడా. చాలా ఉత్పదాలు రాశాను నేను. అబ్బదబ్బ జబ్బ, అవును, ఎందుకు ఏమిటి ఎలా, ఏమిటో శుభలగ్నం, అవును, రంగు పడుద్ది, ఘటోత్కచుడు, హిమక్రీములు, అది చాలా ఎంత పెద్ద హిట్ ఆ సినిమా. యమలీల, అవును, చిరంజీవి గారికి రాశాను ఒకటి, లెంగ్త్ తగ్గించని ఒకటి రాశాను ఒకటి, తర్వాత ఇంకోటి డిసైడ్ చేస్తాను ఒకటి బాగా. ఈ విశేషం ఏంటంటే సార్, ఈ ఊతపదాలు మామూలుగా మేము అందరం మాట్లాడుకునే ఊతపదాలు, ఏమిటో అనుకుంటూ వెళ్తాం. ఏమిటో అది. ఇంకోటి ఇది ఎందుకు ఏమిటి ఎలా, వీటికంతటికి ఎలా సార్ స్ఫూర్తి మీకు? అంటే ఈ సన్నివేశాలు చెప్తారా దర్శకులు మీకు? మామూలుగా సన్నివేశాలు 90% రైటర్సే క్రియేట్ చేస్తారు. దేర్ ఆర్ డైరెక్టర్స్ ఉంటారు, ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇన్వాల్వ్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, బట్ రైటర్ ప్రమేయం ఎక్కువ ఉంటుంది. రైట్, అవును, ఎక్కువ ఉంటుంది. మీరు అంటే ఫలానా శైలి నాది, ఇప్పుడు భాషలో రకరకాల భాషలు ఉంటాయి కదా సార్, అంటే మాండలికాల ప్రభావం ఉంటాయి, ఈ పదాలు ఇలా వాడాలి అని మీ శైలి ఏర్పడడానికి ప్రభావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాటకరంగం నుంచి వచ్చాయి? అట్లా ఏమని లేదండి, ప్రత్యేకంగా ఏం లేదు, ఉండదు. ఆ పాత్రలకి తగ్గట్టుగా రాయటం. దేవదాస్ సినిమా కూడా నేను కామెడీకి రాయగలను. దేవదాస్ సినిమా రాయమన్నారు అనుకోండి, నేను కామెడీకి రాసుకుని వెళ్ళిపోతాను, మొత్తం ఫుల్గా నవ్విస్తాను దేవదాస్ని. అది ఎలా చేస్తారంటే నాకు అలా అలవాటు అయిపోయింది. అందుకని ఇప్పుడు అప్పుడప్పుడు నాకు సీరియస్ రీజన్ రాయడం కష్టమైపోతుంది. సీరియస్గా రాయాలంటే నాకు నవ్వు వస్తుంది, సీరియస్గా రాయాలంటే నవ్వు వస్తుంది, ఇదేంటి ఇలా మాట్లాడుకుంటారా అని. అవి సరదాగా రాస్తాను నేను. అంటే అయితే మరి దివాకర్ బాబు గారికి జీవితం సారాంశం ఏమిటంటే మీకు కొంచెం హాస్యం ఎక్కువ కనిపిస్తుందా, హ్యూమర్ ఎక్కువ కనిపిస్తుందా లైఫ్లో? కనిపిస్తుంది. అసలు ఒక్క మనిషిని చూస్తే వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ ఇవి అన్నీ నాకు హాస్యంగానే అనిపిస్తాయి. ఇప్పుడు నేను సీరియస్గానే ఉంటాను ఆఫ్ కోర్స్. అంటే ఒకళ్ళు దీనికి తాపత్రయపడుతుంది అనుకోండి, వాళ్ళ తాపత్రయాన్ని పక్కన తీసి పెట్టి మీరు చూడండి, మీకు చాలా హాస్యంగా అనిపిస్తుంది. కొంపలంటికి పోయినట్టు ఏదో జరుగుతుంటుంది అక్కడ, ఇది పక్కన పెట్టి మీరు చూడండి ఆ క్యారెక్టర్ని, చాలా హాస్యంగా అనిపిస్తుంది. అవును, అవును, అంతే. చాలామంది దర్శకులు మీ వల్ల, మీరు అంటే సినిమాకి కథలు రాయడం వల్ల, మాటలు ఇవ్వడం వల్ల హిట్ అయ్యారు అని అంటూ ఉంటారు. అలాగే మీ ప్రయాణంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రైటర్స్ ఎవరు సార్? ఆత్రేయ గారు. ఆత్రేయ గారు సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు ఆత్రేయ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బ్రెవిటీ, క్లుప్తత, చాలా క్లుప్తంగా చిన్న మాటల్లో పెద్ద విషయం చెప్తాడు ఆయన. ఉదాహరణకి ఏమైనా చెప్పగలుగుతారు సార్, గుర్తు చేయడానికి ప్రేక్షకులు? విశ్వశాంతి అనే ఒక నాటకం ఉంది ఆయనది. దాంట్లో జనం అందరూ గాలివాన వల్ల దేనివల్ల మొత్తం ఇళ్ళన్నీ పోగొట్టుకుని ఆ ఊరి పెద్ద ఒక ఆయన ఉంటాడు, ఆయన తల్లి ఒక ఆవిడ ఉంటుంది, ఒక క్యారెక్టర్, ఆవిడ పేరు భారతమ్మ, ఇది క్యారెక్టర్. ఆ ఇంటికి వస్తారు అందరూ. వస్తే రే పనులను తడిచిపోతున్నారా, లోపల రండి అంటుంది. అంటే నెక్స్ట్ డైలాగు వాళ్ళేమంటారు, అమ్మ పెద్దోళ్ళు మీ ఇంటికి మేము అడుగు పెట్టడం ఏంటమ్మా, దేవాలయం లాంటిది, ఇక్కడే ఉంటాం అమ్మ, తలదాచుకుంటే చాలు అని వాళ్ళు ఏదో అంటారు. అంటే దాని తర్వాత ఏ రైటర్ అయినా ఏం రాస్తాడంటే, ఎక్సెప్ట్ ఆత్రేయ ఇంకే రైటర్ అయినా ఏం రాస్తాడంటే, అదేమిటి అలా అంటారు, మీలో ప్రవహించేది రక్తమే, నాలో ప్రవహించేది రక్తమే, చంద్రుడు వెన్నులిచ్చేది మనందరి కోసం ఇస్తాడు, నీకోసం నా కోసం కాదు, సూర్యుడు అంతే, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని రాస్తారు. ఒక ఆత్రేయ ఏం రాశాడు తెలుసాడండి, అదవల్ల ఎవరులండి, ఆ ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు. అమ్మ అయిపోయాడు వాళ్ళకి, అంతమంది జనాలకి అమ్మ అయిపోయాడు ఆయన. అదవల్ల రెండు ఎవరికండి, ఆత్రేయ మాత్రమే రాయగలరు. ఆత్రేయ గారు మాత్రమే రాయగలరు, మీరు మాత్రమే అది పసిగట్టుంటారు. తెలుస్తుందండి, చాలా మంది తెలిసింది. అని తెలిసిందా? అంటే ఒక వాక్యంలో ఉండే ఆంతర్యం అది మీరు పట్టుకున్నారు. అది అర్ధాంగి అనే సినిమాలో వీళ్ళ సావిత్రి మీద ఏవో చెప్తారు,
ఎవరి గుమ్మడి గారికి. గుమ్మడి వచ్చి మున్సిఫ్ ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్. అది కోడలే అమ్మాయి, ఎవరో కాదు కోడలే. అమ్మాయి మీద అలా చేసింది ఇలా చేసింది అని ఏదో ఎక్కిస్తారు జనం. ఎక్కిస్తే ఆయన కోపట్టానికి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో ఒక విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి కరెక్టు, మీరు చెప్పిన వాళ్ళందరూ తప్పు అని చెప్పి ఆయనకి తెలుస్తుంది. బయటకు వచ్చాక ఏం చెప్పాలండి? ఎదవల్లారా ఏమిటి మీరు చెప్పింది, ఆ అమ్మాయి ఇట్లా మాట్లాడింది ఇంత రాయాలి. ఆయన అంటాడు, మునసబుగా వెళ్ళాను ముద్దయ్యలా వచ్చానంటాడు. అంటే ఏదో జడ్జిమెంట్ చేద్దామని వెళ్ళాను, నేనే ముద్దయ్య వెనక్కి వచ్చాను. అది చూసి ఎవడరా వీడు ఇంత బ్రెవిటీగా రాశాడు, ఎవడు వాడు చెప్పి అడిగట్టు పుల్లయ్య గారు. రాత్రి ఆయన కొత్త కుర్రాడు వచ్చాడండి. అలా